భారతీయ జనతా పార్టీకి సంబంధం ఉందట, బండి సంజయ్ కి సంబంధం ఉందట. ఎందుకు ఇస్తలో కేసీఆర్ కొడుకు నోటీస్? ఇలా ఇద్దరికే పరిమితం, ఇద్దరు వల్ల మొత్తం మోసపోయినాం, ఇద్దరికే సంబంధం అని చెప్పి కేసీఆర్ కొడుకు. మరి ఇలా 11 మందిని జైలుకి ఎందుకు పంపారు? ఇంకా 50 మందికి ఎందుకు నోటీస్? మరి కేసీఆర్ కొడుకు ఇద్దరికే సంబంధం అని చెప్పి ఏ హోదాతోని ఏ హక్కుతో అన్నాడో ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. ఇలా ముఖ్యమంత్రి కొడుకు నోటీసులు ఇయ్యరు, మంత్రులకు నోటీసులు ఇయ్యరు, ఎమ్మెల్యేలకు నోటీసులు ఇయ్యరు. ఇలా భారతీయ జనతా పార్టీ తిట్టినా, తప్పుడు విమర్శలు చేసినా కూడా ఇలా కనీసం నోటీస్ ఇచ్చే పరిస్థితి సిట్టుకు లేదు. అధికారులు అలా సిట్టుకు లేదు, ధైర్యం లేదు సిట్టుకు. ఏం చేసినా సిట్టు ఇంతవరకు అనేక సందర్భాల్లో సిట్టేసారు. నయీం కేసులో సిట్టేసిండ్రు. ఏమైంది నీ నివేదిక? నయీం డైరీ ఏమైంది? లోడ్ల చూడండి, నయీం డాక్యుమెంట్స్, ల్యాండ్ డాక్యుమెంట్స్ ఏమైనాయి? ఏ ఇంట్లో వచ్చినాయి? ఎవరు కబ్జా చేసాడు? ఎవరు సంపాదించుకున్నాడు? ఇలా యాదాద్రి దగ్గర నయీం భూములను ఎవడు ఆక్రమించుకున్నాడు బినామీ పేర్ల మీద? నయీం సిట్టి ఏమైందో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి.